క్లాడ్ మిథోస్ ఏదో ఒక రెగ్యులర్ ఏఐ టూల్ కాదు, ఒక రెగ్యులర్ ఏఐ అనౌన్స్మెంట్ కాదు. రీసెంట్గా ఒక 60 పేజ్ రిపోర్ట్ అనేది ఆంథ్రోపిక్ నుంచి బయటపడింది. ఇంటర్నెట్ మొత్తం దీని గురించే చర్చలు అయితే జరుగుతున్నాయి. స్టాక్స్ విపరీతంగా పడిపోతున్నాయి. ఇది వరల్డ్ వైడ్ షేక్ చేస్తుంది. అసలు ఏంటి క్లాడ్ మిథోస్, దీనివల్ల ఏం జరగబోతుంది, నిజంగా ఇది ఇంత పవర్ఫుల్ స్కేరియస్ట్ మోడలా? అసలు క్లాడ్ మిథోస్ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం. ఈ క్లాడ్ మిథోస్ ఏం చేస్తుందంటే ఎలాంటి బగ్స్ అయినా 100% ఫైండ్ అవుట్ చేస్తుంది. ఒక సాఫ్ట్వేర్ తీసుకుంటే ఎనీథింగ్, ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ అంటే మనం ఏదో ఒక వెబ్సైట్ అనే కదా, ఒక యాప్ అనే కదా, ఏదైనా కూడా ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటే, ఒక ప్రోడక్ట్ తీసుకుంటే దానిలోని ఎలాంటి బగ్స్ అయినా 100% క్లాడ్ మిథోస్ ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ లైక్ ఇది నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆల్మోస్ట్ సైబర్ సెక్యూరిటీ వరల్డ్లో ఇది ఒక మేజర్ అనౌన్స్మెంట్, చాలా బ్రేకింగ్ అనౌన్స్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే 100% యాక్యురసీతో బగ్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఒక డికేడ్ తర్వాత కూడా ఇది పాసిబుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ క్లాడ్ మిథోస్ అది చేస్తుంది అని అయితే రిపోర్ట్లు అయితే ఉంది. అండ్ ఇంకొక ఎందుకు ఇంత హల్చల్ చేస్తుందంటే, ఆంథ్రోపిక్ సీఈఓ ఏం అనౌన్స్ చేశారంటే, ఈ క్లాడ్ మిథోస్ని మేము పబ్లిక్గా రిలీజ్ చేయము, ఓన్లీ మాకు తెలిసిన కొన్ని లైక్ క్లోజ్ కంపెనీస్కి మాత్రమే దీని యాక్సెస్ ఇస్తా ఉన్నారు. దాని రీజన్ ఏంటో తెలుసా? ఇది 100% యాక్యురేట్గా బగ్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తుంది కాబట్టి దీనివల్ల 2 డిఫరెంట్ లాసెస్ అయితే ఉంటాయి. ఒకటి, నో వన్ వాజ్ ప్రిపేర్డ్. లైక్ ఇది నార్మల్గా వరల్డ్ వైడ్గా అందరూ అంటున్న ఫస్ట్ థింగ్, ఇది నో వన్ వాజ్ ప్రిపేర్డ్. ఇప్పుడు ఇది పబ్లిక్గా అన్ని కంపెనీస్కి అనౌన్స్ చేసి చాలా జాబ్స్ పోతాయి, ఒక చావస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఫస్ట్ థింగ్. ఒక్కసారిగా కంపెనీస్ అన్ని కూడా కొలాప్స్ అవుతాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా మనకు లైక్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది కూడా చెప్పలేం. ఆ విధంగా అయితే జరగచ్చు. ఇది ఒకటైతే మేజర్ థింగ్ ఏంటంటే, ఇంకొకటి, ఇది కానా హ్యాకర్స్కి కానీ ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి కానీ లైక్ దీని యాక్సెస్ ఉంటే ఎలాంటి వెబ్సైట్నైనా ఎలాంటి ప్రోడక్ట్నైనా హ్యాక్ చేయొచ్చు. సో ఒక మేజర్ సెక్యూరిటీ కన్సర్న్. సో అందుకనే ఆంథ్రోపిక్ ఈ క్లాడ్ మైథోస్ని అందరికీ పబ్లిక్గా వదలట్లేదు. ఓన్లీ ఫ్యూ ట్రస్టెడ్ ఫిల్మ్స్కి మాత్రమే దీని యాక్సెస్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇదే రీజన్. ఒకటి, ఎవరు ప్రిపేర్డ్గా లేరు, ఇది ఎలా యాక్సెస్ చేస్తారో, ఇది యూజ్ చేయని వాళ్ళ చేతిలోకి వెళ్తే ఏమవుతుంది అనే ఒక రీజన్తో దీన్ని అయితే ఎవరికి కూడా వదలట్లేదు. ఇది ఒక మేజర్ సెన్సేషన్ అని చెప్పచ్చు మనం ఏఐ అనౌన్స్మెంట్స్ అన్నింటిలో కూడా ఈ మధ్య జరిగిన వాటిలో. బికాజ్ ఎవరైనా ఇది ఎక్స్పెక్ట్ చేసుంటారా 100% మనం ఎలాంటి వెబ్సైట్ అయినా ఎలాంటి ప్రోడక్ట్లో ఉన్నా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ కానీ ఏదైనా బగ్స్ అయినా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. సో ఇది నిజంగానే ఒక హ్యాకర్స్ చేతిలోకి వెళ్తే ఎలాంటిదైనా, ఈవెన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి స్ట్రాంగ్ అండ్ సెక్యూర్డ్ వెబ్సైట్స్ వరకు దేన్నైనా హ్యాక్ చేయగలుగుతారు. అంటే దీని యొక్క క్యాపబిలిటీ బేస్ చేసుకొని. దీని ప్రైజింగ్ ఎంత ఇలాంటివి పబ్లిక్గా ఎక్కడ రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పబ్లిక్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి. బట్ ఖచ్చితంగా ప్రైజింగ్ ఎక్కువే ఉండొచ్చు. బట్ ఇంత క్యాపబిలిటీ ఉన్న టూల్ కాబట్టి లైక్ ఆ మాత్రమైనా ఉంటుంది. బట్ ఏఐ ఎంత అడ్వాన్స్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతుంది మనం చూస్తే మీకు ఎవరు బిలీవ్ కూడా చేయలేరు. ఈ క్లాడ్ కోడ్ అనేది ఆల్రెడీ ఒక సంచలనం. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆటోమేట్ చేస్తుంది కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని. క్లాడ్ కోవర్కి తీసుకున్న అలాగే ఉంది. ఈ క్లాడ్ కోవర్కి ఏం చేస్తుంది, లైక్ కంప్లీట్ ఆటోనమస్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. మన వర్క్స్ అన్ని వేసేస్తుంది, షెడ్యూల్స్ పెట్టేస్తుంది, ప్రాజెక్ట్స్ రన్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ క్లాడ్ మైథోస్. సో ఆంథ్రోపిక్ క్లియర్లీ అహెడ్. ఒకప్పుడు ఓపెన్ AI ChatGPT ఎంత వైరల్ అయిందో ఇప్పుడు ChatGPTని కంప్లీట్ డామినేట్ చేసింది, నో డౌట్. ఎందుకంటే అందరు యూజ్ చేయడం కానివ్వచ్చు, ద వే పీపుల్ ఆర్ అడాప్టింగ్, లైక్ ఇది ఒక రియలిస్టిక్గా ప్రాక్టికల్గా మూవ్ అవుతున్నాం మనం ఆంథ్రోపిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి. అది క్లాడ్ అన్నీ కూడా, క్లాడ్ కోవర్ కానీ, క్లాడ్ కోడ్ కానీ, ఇప్పుడు క్లాడ్ మైథోస్ కానీ, ఇవన్నీ అందరూ అడాప్ట్ చేయడం స్టార్ట్ చేసుకుంటే వీ విల్ సీ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ ట్రాన్స్ఫార్మింగ్. చాలా జాబ్స్ పోతాయి అండ్ కొత్త జాబ్స్ కూడా చాలా అయితే వస్తాయి. బట్ వీ షుడ్ బి రెడీ ఫర్ దట్. సో క్లాడ్ మైథోస్ పబ్లిక్గా వస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరు మీ అండర్స్టాండింగ్ ఏందో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ క్లాడ్ మైథోస్ వస్తే ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ యాక్సెస్ టు మోర్ ఏఐ అప్డేట్స్, న్యూస్ అండ్ మీ కెరీర్ కావాల్సిన కంటెంట్ అంతా కూడా మన ఛానల్లో రెగ్యులర్ బేసిస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు ఏది మిస్ అవ్వరు, అన్నీ కూడా నోటిఫికేషన్లో మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.